సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని వివేక పిఏ కృష్ణారెడ్డి చెప్పారు. తనను రామ్ సింగ్ కర్రతో కొట్టాడని వాపోయారు. తన కేకలు అరుపులు బయట ఉన్నవారు కూడా విన్నారని చెప్పారు కృష్ణారెడ్డి. పులిందల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేరు, శంకర్ పేర్లు చెప్తావా లేదా అని చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుస్తాను కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా వింటున్నాడు. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివార్లు. ఇంత దారుణమా? చేసేదో నిగ్గట్టుగా తెలిసి జీవితంలో ఎల్లకాలం 1000 ఏమి బతకరు కదా. అందరూ ఉన్న 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. బతికిన వాళ్ళు ప్రశాంతంగా మంచిగా అనిపించుకొని పోవాలా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేదు కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరిని మంచిని బలి చేస్తారా మీ కచ్చలతో? నా కూడా ఎవరు చెప్పుకోవాలా? లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను 13/12/2021లో మళ్ళీ ఆయనకు కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను. ఆయన కూడా ఏం లేదు. ఆ ఎస్పీ గారు కూడా పులివెందులకు వచ్చి మళ్ళీ నేను పులివెందుల కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది దీని మీద. తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను 15 రోజుల లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్షీట్ ఎంక్వైరీ చేసినారంతా. ఆ ఎంక్వైరీలో భాగంగా రాజు సారు 2 సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను 20 పేజీలు దగ్గర